డిష్ ఏంటి ఇవాళ? ప్రాన్స్. అన్నం ప్లేట్లో పెట్టుకొని అక్కడ కూర్చొని వెయిట్ చేయాలి. తినేసేస్తే పడుకోవచ్చు. అయ్యో అలా వేయాలని తెలియదు. పోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? Head chef, assistant chef. Hey, it's Sister Things again. I'm Vinisha Velishalasam. I'm Amulya Velishala. సో ఈ రోజు ఏంటంటే ఇంకొక కుకింగ్ వీడియో. మళ్ళీ ఎవరు హెడ్ షెఫ్? హెడ్ షెఫ్, అసిస్టెంట్ షెఫ్, సూప్ షెఫ్ నేను. సో మళ్ళీ నా అవుట్ఫిట్ చూసేయండి. ఇట్స్ ఫ్రమ్ ఏదో బ్రాండ్. సో వీ హ్యావ్ ఆర్ ఏప్రన్ రైట్ నౌ రైట్ హియర్. నేను ఏప్రన్ వేసుకుంటాను, నువ్వు వండేసేయి. సరే. మనం డిష్ ఏంటి ఇవాళ? చెప్పు. లాస్ట్ టైం మేము చికెన్ బిర్యానీ చేసాం అనమాట. ఇఫ్ యూ గైస్ డోంట్ వాచ్ ఇట్, గో వాచ్ ఇట్, యూ విల్ నో వాట్ ఇస్ హెడ్ షెఫ్. అండ్ ఆల్సో ఉసిరికాయ పచ్చ వీడియో కూడా ఉంది, గో వాచ్ ఇట్. నేను పెడతాను ఐ బటన్ లో. సో బేసిక్ గా ఇవాళ మనం వండేది ఏంటి? మళ్ళీ నాన్ వెజ్ అనమాట. ది ఈజియెస్ట్ ప్రాన్స్, ఈజియెస్ట్ యమ్మియెస్ట్ ప్రాన్స్ ఎవర్. నేను ఫస్ట్ టైం ప్రాన్స్ తిన్నాను, అంటే ఈ రెసిపీతో చేసిన ప్రాన్స్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. మీకు ఇది యాక్చువల్లీ మా కజిన్ అన్న వైఫ్ వదిన చెప్పింది, చెల్లిపోయిందా. థ్యాంక్ యూ వదిన. కంప్లీట్ టు హర్. సో ఫస్ట్ బాండి పెట్టుకొని లైట్ వెలిగించి స్టవ్ వెలిగించి ఆయిల్ పోయాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అంటే మా స్పూన్ కొంచెం పెద్దగా ఉంటుంది, మీకు నచ్చాలని మీరు పోసుకోండి. నెక్స్ట్ హెడ్ షెఫ్ ఇస్ గోయింగ్ టు కుక్ దట్. స్పూన్ తీసుకురావాలి ఫస్ట్. దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేయాలి, నాకు వంట వచ్చి. ఇవి ఫస్ట్ లవంగం ఇలాచి బాగా వచ్చు వంట. ఫస్ట్ లవంగం ఇలా దంచుకొని వేయాలి కదా. అవసరం లేదు, ఒక 2 లవంగం, 2 దాల్చీని చెక్క, ఒక 2 ఇలాచి. 2 లవంగం. వి డోంట్ హ్యావ్ ఇలాచి. దాల్చీని చెక్క. మిరియాలు వేద్దాం మనం. 2 మిరియాలేనా? వద్దు, కారం ఘాటు. 2 మిరియాలు ఏం కాదులే, పడిపోయింది. హెడ్ షెఫ్ కదా చెప్పింది మనం వినాలన్నమాట. ఒకసారి చూద్దామా. ఇక్కడ సోపు కూడా ఉంది, వేసేదా? సో ఈ మసాలా వేసుకున్నాక అన్నీ వేసుకోవాలి. వావ్, స్పూన్ తీసుకోవాలి ఫస్ట్. సో బేసిక్ గా మేమైతే 3 పెద్ద పెద్ద ఆనియన్స్ నేను కట్ చేశాను. పెద్ద పెద్ద ఆనియన్స్ ని చిన్న చిన్న కట్ చేయండి. నేనే చేశాను చాలా కష్టపడి. ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని అవి ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా చేసుకుంటే ఏమవుతుంది అంటే కర్రీలో కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. విచ్ వి బోత్ లైక్ ఇట్. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటే ఉంచుకోండి, లేదు అంటే వేయగానే నెక్స్ట్ స్టెప్ ఏంటి అది వేసేయండి. ఏది నెక్స్ట్ స్టెప్? మనం ఫస్ట్ వేయలేదు, కొంచెం ఫ్రై అవ్వని. ఓకే, పేషెన్స్. ఫస్ట్ వేస్తారు కదా తాలింపులో. ఫస్ట్ కొంచెం ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వని. ఇప్పుడే కదా వేసింది. ఫస్ట్ తాలింపు గింజలు వేసి పసుపు వేస్తారు కదా. వద్దమ్మా, ఇది ఫ్రై అవ్వని. ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఓకేనా? నా చెమటలు కనిపిస్తున్నాయా? జస్ట్ వంటలు కొంచెం ఇట్లా సదరినట్టు చేసి ఆనియన్స్ పోస్తే ఇట్లా అయిపోయింది. అవును, కొంచెం పని చేసినా చెమటలు వస్తాయి. అట్లా నేను పని చేయనట్టు కాదు కదా, నువ్వు ఏదేదో చెప్పొద్దు. గైస్, మాకు ఆయిల్ సరిపోలేదు, మా అక్కకి వంట రాదు. ఓకే, రాదు. అందుకని ఇప్పుడు ఇంకో కొంచెం వేసింది. రాదు. మరి నువ్వు ఎందుకు వచ్చినావు వంటింట్లోకి? ప్లీజ్ టేక్ ఓవర్. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి, ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ స్టెప్ అల్లం వెల్లుల్లి. అది ఎన్ని అసలు 1 kg అని చెప్పినావు. అసలు ఎంతో తెలుసా మీకు? ఎంతో అడగకుండా ఎట్లా మీరు? ఎంతది? కేజీ ప్రాన్స్ అనమాట. కేజీ క్లీన్ చేసుకునే ముందా, క్లీన్ చేసుకున్న తర్వాత? క్లీన్ చేసుకున్నాక. నాకు తెలుసులే అక్క, మరి టూ మచ్. అది మెల్లిపోయి 2.5 స్పూన్స్. 2 స్పూన్స్. 2 స్పూన్స్ అది మెల్లిపోయి కొంచెం ఎక్కువ అయిద్దేమో. ఏం మన చిన్న స్పూన్ అమ్మా, టీ స్పూన్, నాట్ టేబుల్ స్పూన్. చూపిద్దాం. అండ్ సమ్ దిస్ చోటా స్పూన్ తో టీ స్పూన్స్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అండ్ సమ్ పసుపు ఇప్పుడు వేస్తుంది మా అక్క.
అండ్ మనం నెక్స్ట్ ప్రాన్స్ వేసుకునే ముందు దీంట్లోనే కారం వేస్తాం, ఎందుకంటే కారం కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కాబట్టి. అట్లనే కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచొద్దు, ఎందుకంటే కారం మాడిపోతుంది. నాకు తెలుసు. అందుకని ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత, ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్కసారి కారం వేసి జస్ట్ ఇట్లా మిక్స్ ఇచ్చి మన ప్రాన్స్ యాడ్ చేస్తాం. వామ్మో, ఎండాకాలంలో వంట చేయాలంటే ఇంతకు మించిన పెద్ద మళ్ళీ నా మొక్క చెమటలుగా అరడానికి. మా కారము కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక 4 స్పూన్స్ కారం వేస్తున్నా ఫర్ 1 kg ప్రాన్స్. అండ్ ఆల్సో నాకు కొంచెం కారం ఇష్టం అన్నమాట. అండ్ సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నా. ప్రాన్స్ ఎప్పుడైనా ప్రాన్స్ నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మనము రాక్ సాల్ట్ యూస్ చేయొచ్చు. వాటర్ వచ్చే వెజిటేబుల్స్ ఏమైనా కుక్ చేసేటప్పుడు, వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఏదైనా కుక్ చేసేటప్పుడు రాక్ సాల్ట్ వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే అది ప్రాపర్గా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి. ఒకటి 2 స్పూన్స్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ లో మీరు చెక్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ అనిపిస్తే అప్పుడు నార్మల్ సాల్ట్ సాల్ట్. ఆనియన్స్ లో వేస్తే ఏమైతుంది తెలుసా, వాటికే సాల్ట్ పట్టుకుంటుంది. ఇప్పుడు ఎమ్మటే వేసేస్తాం ప్రాన్స్, ఎమ్మటే వేసేసేయాలి మరి. కారం కూడా వేసేసినాం కదా. యాడింగ్ ప్రాన్స్ నౌ. కేజ్ ప్రాన్స్. అయ్యో అలా వేయాలని తెలియదు, నేను వేరేలా వేస్తున్నానే. ప్రాన్స్ యాడ్ చేశాక ప్రాపర్ గా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్ గా వేయాలి ప్రాన్స్, ఎందుకు అంటే సాల్ట్ ఓన్లీ ఆనియన్స్ కి పట్టి ప్రాన్స్ కి లేకుండా ఉండకూడదు. అండ్ ప్రాన్స్ వేసాక ఒక 2 టిప్స్ ఉన్నాయి. ఏంటో? ప్రాన్స్ వేసాక లిడ్ పెట్టి కుక్ చేయాలో పెట్టకుండా. మీకు కర్రీ కొంచెం గ్రేవీగా కావాలి అంటే లిడ్ పెట్టాలి, ఫ్రైగా కావాలంటే లిడ్ పెట్టొద్దు. అది కామెడీ, అది అందరికి తెలుసు. నువ్వు ఇచ్చే టిప్ ఏంటి? అండ్ ఇంకొకటి, ప్రాన్స్ వేసాక హై పెట్టండి ఒక 10 minutes, ఎందుకంటే ఎట్లన్నా దాంట్లో నుంచి వాటర్ వస్తాయి కాబట్టి కుక్ అవ్వడం ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు నీకు గ్రేవీ కావాలా, ఫ్రై కావాలా? గ్రేవీ. గ్రేవీ కావాలా నీకు? నాకు ఏదైనా పర్లేదు. సో వెయిట్ ఫర్ లైక్ 5 to 10 minutes. దాంట్లోంచి వాటర్ వచ్చేసి అది కూడా దాంట్లోనే మళ్ళీ ఇంకిపోయి, కానీ మధ్య మధ్యలో చెక్ చేయండి. What's Vedansh doing? Sleeping. Yes. Good job. వాటర్ బ్రేక్. Oh my gosh! You have to look at this water. వాటర్ చూసారా ఫస్ట్ టైంకి ఎన్ని వచ్చేసినాయో. సో ఇలా వాటర్ వస్తాయి కాబట్టి రాక్ సాల్ట్ వేసుకోవడంలో తప్పలేదు. మా అక్క కరెక్టే. శబాష్ బచ్చా. కొబ్బరి పొడి వేయాలి మనం. ఎప్పుడు వేయాలి? ఆనియన్స్ లో వేయాలి. ఇప్పుడు వేద్దాం, చేద్దాం, ఏమున్నాడా. మిస్టేక్ అలాట్ మీరు చేసుకోకండి, ఓకేనా? వీడియో మొత్తం చూసాక వండుకోండి. వీడియో అవుతున్నప్పుడు వండకండి, ఎందుకంటే మా అక్క ఉంది కదా వంటింట్లో, తెలిసిందే. కొబ్బరి పొడి. షీ ఫర్గాట్ కొబ్బరి పొడి. వదిన, ఐఎమ్ సారీ వదిన, నువ్వు చెప్పిన ప్రాసెస్ సో సారీ, ఒక స్టెప్ మర్చిపోయా. ఒక 2 tablespoons మందం కొబ్బరి పొడి. యాక్చువల్లీ కొబ్బరి పొడి ఆనియన్ అల్లం వెల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోండి, అది కూడా కొంచెం ఫ్రై అవుతుంది, బాగుంటుంది. నేను మర్చిపోయా. ఇప్పుడు ఇక్కడ ఉడకాలి నీళ్ళల్లా. మంచిగా వస్తుందిలే. మంచిగా వస్తుంది, అక్క చేస్తే, హెడ్ షెఫ్ చేస్తే మంచిగా వస్తుంది. సో కొబ్బరి పొడి ముందే వేసుకోండి. మనకి నీళ్ళు కావాలి అంటే లైక్ కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి మనం మూత పెట్టేస్తున్నాం, సో దట్ వాటర్ డజంట్ ఎవాపరేట్. ఏమైంది, బాగుందా? ఇట్లా ఉంటుంది కదా, ఏం తెలియలే నాకు. అంతే ఉంటుంది, హెడ్ షెఫ్ కదా. స్పూన్కి ఎక్కువ ఏం లేదమ్మా. ఇంకొకటి ఏంటి అంటే, బేసిక్గా మా ఇంట్లో కొబ్బరి పొడి అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఎండు కొబ్బరి ఉంటాయి కదా, దాన్ని గ్రైండ్ చేసేసేసినాం. దాన్ని గ్రైండ్ చేసేసుకుంటే అదే కొబ్బరి పొడి, సింపుల్. మా అక్కకి ఎన్నిసార్లు చెప్పిన వంట చేసేటప్పుడు లైట్ వేసుకోవే అని. వద్దు, ఇంకా వేడి ఎక్కువ వస్తుంది, వీడియో బాగా వస్తుంది. ఉంటావుగా రోజు ఏసీలోనే, 1 గంట వీడియో కోసం ఎఫర్ట్ చేయాలి మరి. ఈ ఒక్క దాంట్లోనే ఇంకోటి తీసుకుంటే నాకు కాల్తుంది మళ్ళీ, అందుకే. ఉడకలే కదా, నువ్వు తింటేనే నాకు అర్థమైంది. కొద్దు గైస్, ఇంకొంచెం ఉప్పు వేసింది. చెప్పు. ఇంకొంచెం కారం కూడా, యాక్చువల్లీ సప్పగా ఉంది. చెప్పా కదా మా ఇంట్లో కారం కొంచెం. సో బేసిక్గా అయితే ఒక 3 spoons ఆఫ్ కారం చాలంటావా కేజ్ ప్రాన్స్కి? 4 పడతాయి.
అండ్ సమ్ గరం మసాలా. ఇది ఏంటిది? ఇవన్నీ కలుపుకోండి. ఇది కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా కారం. చెమట. ఓ మై గాష్, ఏంటది? ధనియాల పొడి ఇంకొంచెం వేసిన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. వాటర్ ఇందాక చాలా ఉన్నాయి, అన్ని పోయినాయి. వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకొని మూత పెట్టేసుకుంటే వాటర్ అయితే ఆల్మోస్ట్ పోయినాయి, మొత్తం పోయినాయి. సో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాం. వేసేటప్పుడు హాట్ వాటర్ పోస్తే బెటర్. అన్నీ వేసేసుకొని మసాలాస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇంకా మనం సిమ్ పెట్టి మూత పెట్టి అన్నం ప్లేట్లో పెట్టుకొని అక్కడ కూర్చొని వెయిట్ చేయాలి. హెడ్ షెఫ్ వెయిట్ చేస్తారు, నువ్వు తీసుకొచ్చాయి. ఏంటి? సరే మేడం. సో సిమ్లో పెట్టి ఆల్మోస్ట్ ఒక 5-10 minutes అయింది కదా. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఆయిల్ యూజ్ అవుట్ అయింది అంటే అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దామా. మొత్తం తిన్నా వద్దులే. తిను. ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకొక మంచిగా ఉప్పు కారం ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్. ఇంకొక 5 minutes లో ఫ్లేమ్. కొంచెం ఉడికితే ఇంకా బెస్ట్. బేసిక్ గేమ్ అనుకోకండి, ఎందుకంటే అక్క హెడ్ చెఫ్, నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి 2 కారం వేసి సెట్, మళ్ళీ తర్వాత చూసుకోక్కర్లేదు. 5 నిమిషాలు పెడితే సెట్, ఇంకా తర్వాత అయిపోయినట్టే చెక్ చేయకుండా తినేయచ్చు. ఆ టైప్ కాదు మేము, ఓకేనా. ఎవ్రీ సెకండ్ కాదు, ఆల్మోస్ట్ అయ్యాక ఒకసారి చూసుకొని అటు ఇటు ఏమైనా ఉంటే యాడ్ చేసుకుంటాము, అంతే కదా. అంటే మనం చాలా లీస్ట్ కావాలి కాబట్టి వెనకాల బర్నర్ మీద పెట్టి, నేను చెప్పేది ఏదొద్దు, అది ఇది వెనకాల బర్నర్ మీద పెట్టి సిమ్ లో పెడదాం అండ్ లీవ్ ఇట్ ఫర్ 5 minutes. 5 minutes later. హెడ్ షెఫ్ లేకపోతే వంట ఎట్లా అయిపోద్దో ఏమో, ఎందుకంటే మా అక్క ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది బావతో మాట్లాడడానికి. ఇంక నేను అయిందేమో అని చెప్పి వచ్చాను. మనం వాటర్ పోసాం కాబట్టి ఇట్ లుక్స్ రియలీ యమ్. లెట్స్ చెక్ అగైన్. మేము ఇలా ఒక్కొక్క ప్రాన్స్ తిని సగం కోసి పెట్టాను, మా అక్క తింటుందని. అక్క! So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. అయిపోయిందా? ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే బటర్ కూడా వేసుకోండి, మేమైతే అమూల్ బటర్ వేస్తున్నాము. గైస్ లుక్ ఎట్ కొత్తిమీర. అబ్బా, రెడ్ కూరలో గ్రీన్ కొత్తిమీర విత్ సమ్ బటర్ ఇన్ ద మిడిల్ లుక్స్ యమ్. సో మన ప్రాన్స్ అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి తినేసేయాలి. చాలా ఆకలి అవుతుంది. 2:30 అయిపోయింది. పొద్దు నుంచి ఏం తినలేదు, ఫుల్ ఆకలి అవుతుంది. ఇది ఎందుకు సింప్లెస్ట్ అన్నామంటే ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, జస్ట్ ప్రాన్స్ కుక్ అవ్వాలి అంతే. మిగిలినంతా ఫట్ 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 వేసేయడం. వాటర్ వస్తున్నాయా? నేను చేశానా? అవును. వేసుకోమంటావా? అంతే. నేను తినుకుంటే రియాక్షన్ ఇస్తారు, ఎందుకంటే అందరూ అదే చెప్తారు కాబట్టి. ప్రాన్స్ ఉంటుంది. నేను ఒక్కటి చెప్పనా, నువ్వు ఫీల్ కాకు. కొబ్బరి తెలుస్తుంది కదా, అది ఒక్కటి మనం ముందేసుకున్నట్టయితే అట్లా తెలియదు కదా. యాక్చువల్లీ ఆనియన్స్ అప్పుడు కొబ్బరి పొడి వేసుకొని ఫ్రై అయిపోయి ఉండేది, మనం మర్చిపోయాం. టేస్ట్ వచ్చేది కానీ కొబ్బరి తెలియదు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అదొక్కటి కొంచెం మనం మర్చిపోయినాం, బట్ ఫైన్. సో అందరిలాగా అట్లా కాకుండా మాకు నిజంగా అనిపించిన రివ్యూ ఇచ్చినాం కాబట్టి యూ గైస్ హ్యావ్ టు అప్రిషియేట్ అవర్ జెన్యూన్నెస్. Okay, we'll see you in the next video. Bye bye. Bye bye.